హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్లో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఏష్ మండి అనే కబాబ్ చికెన్ ఎలా రెడీ చేయాలి ఏంటన్నది మీకు నేను చూపిస్తాను. కబాబ్ చికెన్ అయితే ముందుగా ఎలా రెడీ చేయాలన్నది కూడా నేనైతే రెడీ చేశాను. బస్ట్ దీని ఫుల్ వీడియో అయితే మనకి యూట్యూబ్ ఛానల్లో, నా ఛానల్ కుమార్ సూపర్ కుకింగ్ ఛానల్ అయితే ఉన్నది, పూర్తి వీడియో ఉంది. బట్ నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నేనైతే మీకు మాటల్లో సింపుల్గా చెప్పేస్తాను. చూడండి, ముందుగా అయితే నేనైతే చికెన్ని ఇలా పెద్ద అంటే ఒక చికెన్ వచ్చి రెండు హాఫ్గా కట్ చేశాను. అంటే రెండు బద్దల కింద హాఫ్గా కట్ చేశాను అనమాట. ఒక చికెన్ ఒక కోడి నుంచి రెండు బద్దల కింద కట్ చేశాను. ఈ రెండు కోళ్ళు అన్నమాట. వీటిని ఎలాగైతే ఇలాగ కట్ చేసుకోవాలి, పైన స్కిన్ అన్న తీయకూడదు. తర్వాత ఫ్రెండ్స్, చూడండి, కబాబ్ చికెన్ రెడీ చేయడానికి అయితే ముందుగా నేను రెండు కోళ్ళు తీసుకొని ఇలాగైతే కోళ్ళు రెండు భాగాలుగా, ఒక కోడి నుంచి రెండు భాగాల కింద ఇలాగైతే కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, అలాగే ఎల్లుల్లిపాయలు ఇలా అయితే వేసి మొత్తము ఇలా చిన్న ముక్కల కింద తరిగేసి నేనైతే చికెన్లో అయితే వేసాను. తర్వాత ఈ చికెన్లోకి వచ్చి నేనైతే ఈ మసాలా పౌడర్లన్నీ వేస్తాను అనమాట. సాల్ట్, ఉప్పు, పసుపు, కారం, అలాగే మసాలా పౌడర్, అలాగే నేనైతే ఎండుమిర్చి పౌడర్ తీసుకుంటే, ఎందుకంటే కొంచెం స్పైసీగా కావడానికి, అంటే కారంగా తింటారు మా ఊళ్ళో, అందుకు నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో అయితే ఇప్పుడు నేనైతే వాటర్ వేసి ఈ మసాలా పౌడర్లన్నీ నేను యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను దాన్ని ప్రాసెస్ మీకు చూపిస్తాను, చూడండి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కబాబ్ చికెన్ రెడీ చేయడానికి నేను ఎలాగ ప్రిపేర్ చేస్తాను చూడండి. ముందుగా నేను అయితే చికెన్ అంతా రెడీ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్. నేనైతే ముందైతే వాటర్ అయితే ఇంట్లో పోసేస్తున్నాను. మనకి కోళ్ళు అండి ఎంత వాటర్ పెట్టుకుంటూ ఉడికిపోతుంది మనకు ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్. దాన్ని పెట్టుకొని తీసుకోండి, వాటర్ తీసుకుంటే నాకైతే ఈ గిన్నెలో వాటర్ అయితే సరిపోద్ది. నేను వాటర్ పోయాను తీయను, సరిపోతుంది ఫ్రెండ్స్. నాకు కోళ్ళు చికెన్ మీద ఫుల్గా మునిగేలాగా వాటర్ తీసుకోవాలి. అలా అయితే చికెను మనం అవసరం లేదు, తిప్పుతూ ఉంటే ఏం చేస్తాం. తర్వాత ఒక స్పూన్ పసుపు, రెండు స్పూన్లు ఉప్పు, రెండు కానీ మూడు కానీ వేసుకోండి. సాల్ట్ కానీ ఉప్పు కానీ మీకు టేస్ట్ తగ్గ తీసుకోండి. అలాగే ఒక స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ మసాలా పౌడర్, అలాగే కొంచెం ఎండుమిర్చి పౌడర్. మీ ఇంట్లో కారం తింటే తీసుకోండి, కారం తినకపోతే తీసుకోవద్దు. నేనంటే చికెన్ కొంచెం కారంగా ఉండడానికి, స్పైసీగా మా వాళ్ళు కారం తింటారు ఎక్కువగా, అది వాళ్ళ కోసం వేస్తాను. మీ ఇంట్లో వాడుకోవద్దు, మీరు వాడద్దు, ఓకేనా. మన ఇండియా వాళ్ళు అయితే ఖచ్చితంగా వాడండి, మనకి ఎప్పుడు కారం కావాలి కాబట్టి. చెప్పేది చికెన్ మాగి ఇదైతే డెఫినెట్గా ప్రతి దాంట్లో కూడా మనం యూజ్ చేసుకోవాలి, టేస్ట్ అయితే బాగుంటుంది.
ఒకసారి కిందకి పైకి అనుకోండి. మసాలా పౌడర్లో ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసేలాగా ఒకసారి తిప్పండి. అంటే ఒకసారి తిప్పండి అంతే. ఈ ఉడికేటప్పుడు మట్టుకు అసలు తిప్పొద్దు. మీరు అలా తిప్పడం వల్ల చికెన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. దాని మీద ఉన్న స్కిన్ కూడా పక్కకు చెరిగిపోతూ ఉంటుంది. అలా చెరిగిపోయినప్పుడు మీరు వాటిని ఫ్రై చేసినప్పుడు కానీ పొలంలో పెట్టినప్పుడు కానీ లుక్ అనేది బాగోదు. అంతే ఫ్రెండ్స్, ఈ చికెన్ కడవ అయితే అలా అయిపోయింది. నేను మూత పెట్టేసుకుందాం. ఇంకా దీని అవసరం లేదు. ఇంకా ఇదంతా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నప్పుడు కానీ మన ఇష్టం ఫ్రై చేసుకోవచ్చు. పొలంలో పెట్టుకోవాలంటే పొలంలో పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అన్నమాట. ఇలా మూత పెట్టేస్తుంది. నేను ఇప్పుడైతే ఏష్ మండి వేసి అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. అది దానికి కావాల్సినవి కూడా చూపించేంత చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే రైస్ మండి చేయడానికి అయితే నేను ఏ ఐటమ్స్ వాడుతానో చూడండి. రైస్ మండి చేయడానికి అయితే తక్కువ సామాన్తో అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా అయితే పలావ సరుకులు ఫ్రెండ్స్. ఇందులో అయితే ధనియాలు, జీలకర్ర అంటే పలావ సరుకులు అన్నీ కూడా చూడండి. తర్వాత ఈ ఎండుమిర్చి, ఇలా వేసుకొని 2 నిమిషాలు పాటు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి అయితే ఉల్లిపాయ ముక్కలు అండ్ క్యారెట్ తురుమట. క్యారెట్ తురుము అయితే రైస్ మండి అయితే దీంతో ప్రిపేర్ చేసుకోవాలి. మనం వేసుకుంటున్నాం. రైస్ మండి రెడీ చేయడానికి అయితే క్యారెట్ అన్నది ఇంపార్టెంట్ ఫ్రెండ్. అది ఉండడం వల్లనే టేస్ట్ అన్నదే మనకి రైస్లో మనకు టేస్ట్ వస్తుంది. తర్వాత చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు ఇవి కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనకు ఉప్పు ఎంత పడుతుంది మనం టేస్ట్ తగ్గేసుకొని అయితే 10 స్పూను నాకు అంచనా ఫ్రెండ్. నేను తీసుకున్న రైస్ని బట్టి నేను 10 స్పూన్ పెట్టి 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటాను. నాకు అంచనా అన్నమాట. ఇంకా రోజు కూడా నేను ఇలాగే రైస్ తీసుకుంటాను. నాకు అంతకే ఎక్కువ తక్కువ అనేది నాకు ఉండదు. కరెక్ట్గా అయితే రైస్ సరిపోద్ది. ఇలా అయితే 10 నిమిషాలు అయితే ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే చూసారు కదా, ఎలా అయితే రెడీ అయిపోవాలి. ఎలా అయితే మగ్గిపోవాలి. తర్వాత ఇందులో ఫ్రెండ్స్ అలా అయితే ఉల్లిపాయ ముక్కలని మగ్గిపోయిన తర్వాత అయితే 2 స్పూన్లు పసుపు వేసుకోండి. ఇందులో అయితే అలాగే ఒక 1/2 స్పూన్ కారం వేసుకొని, ఆల్రెడీ ఎండుమిర్చి చేసాం కదా అంత కారంగా ఉంటుంది. లైట్గా అయితే ఒక 1/2 స్పూన్ అయితే కారం వేసుకోండి. వేసుకున్నది లేదు, దానివల్ల ప్రాబ్లమే లేదు కారం వల్ల. అలాగే 1 స్పూన్ మసాలా పౌడర్, అలాగే ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదా ఫ్రెండ్స్. ఇంకా ఉప్పు అయితే అవసరం లేదు కూడా ఎలా అవసరం లేదు.
అలాగే టమాటా మాజీ ఉంటుంది కదా, టమాటా పేస్ట్ అన్నమాట. ఇది ఒక అంటే సగం వేసుకోండి. ఇదైతే మనం రెడ్గా కనపడ అవసరం లేదు, మనం పసుపుగా ఉంటుంది కదా రైస్, అందుకు మనము పసుపు ఎక్కువ వేసి ఉన్నాం కాబట్టి దానికి దీనికంటే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇదైతే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మన రైస్కి సరిపోని వాటర్ అయితే తీసుకుందాం. రెండు గిన్నెలో వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంక తర్వాత లాస్ట్ ఇందులో మనం రైస్ వేసుకొని మూత పెట్టేసుకొని దమ్ వేసుకుంటే మనకి ఏష్ మండి అనేది రెడీ అయిపోతుంది. ఒకటి ఫ్రెండ్స్, దీని ప్రాసెస్ అనేది ఇంతే. ఇంకా దీంట్లో మనం ఏం చేయాల్సిన లేదు. కొంచెం కొత్తిమీర అంటే వేసుకొని గ్రైండ్ ఇచ్చేసుకోండి, అంతే. దీని ప్రాసెస్ అయితే ఇంతే. చూడండి ఫ్రెండ్స్, రైస్ అన్నది ఇలా వేస్తాను అనమాట. రైస్ ఇలా వేసుకున్న తర్వాత మన వాటర్ అయితే ఇలా చూసుకోండి ఫ్రెండ్స్. వాటర్ గరిటె సగం మునిగితే వాటర్ అన్నది రైస్లోకి సరిపోనని అర్థం. చూడండి ఫ్రెండ్స్, రైస్ అనేది ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుంటే 10 నిమిషాలు రైస్ అనేది మగ్గిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ అయితే అలా అయితే ఫ్రై చేస్తుంది అనమాట. చూసారు కదా, వాటర్లోంచి తీసుకొని మనం ఇలా అన్నదే ఫ్రై చేసుకోవాలి. నేనైతే చాలా చిన్న వంట ఫ్రై చేస్తున్నాను చూడండి. బాగా ఎగాలన్నా, అవి మాడకుండా పర్ఫెక్ట్గా రావాలన్నా మనం ఏం చేయాలంటే లైట్ సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై అన్నది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ అనేది రెడీ అయిపోయింది. నేనైతే ఫ్రై చేస్తాను అనమాట. చూసారు కదా, ఎలా అయితే గోల్డ్ కలర్లో వచ్చేలాగైతే మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తే మరి ఆకర్షగా మనము చూసారు కదా, రైస్ మండి అన్నది ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో. వాటర్ కూడా రైస్ కలర్ సరిపోయినాయో. తర్వాత మన చికెను చూసారు కదా, అలా అయితే ఫ్రై అయిపోయింది. మరికి ఈ రెండిట్లకి కాంబినేషన్ కావాలిగా, మరి కావాలంటే చూడండి టాకోస్ మాట ఇది. ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇదైతే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాని టేస్ట్ లాగా ఉంటుంది. మరి అవన్నీ ఉన్నప్పుడు మరి అట్లా టేస్ట్ కూడా చూసి చెప్పేస్తాను ఎలా ఉందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే పెట్టుకున్నాను. కానీ వేడివేడి అన్నంలో దాక్కుస్ వేసుకొని చికెను పెట్టుకొని వేడివేడి అన్నంలో తింటే దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్ ఐటమ్ అన్నమాట. మనకు తొందరగా అయిపోయే ఐటెం కూడా చాలా బాగుంటుంది. మొత్తం తినేసాక మాట్లాడుకుందాం. మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.